బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రభుత్వ షెడ్యూల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఈసారి ఆవిర్భావ వేడుకలకు హాజరు కానున్నారు. మాజీ సీఎం కేసీఆర్తో సహా ఉద్యమకారుల వేడుకలతో సీఎం రేవంత్ ఆహ్వానించారు. దీంతో ఈసారి జూన్ 2 రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించనుంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్కులో అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాలు పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పరేడ్ గ్రౌండ్ సభలో సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగిస్తుంది. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. స్టేజ్ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఇటు చివరి నుంచి అటు చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. దాదాపుగా 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు జయ హే జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి, అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు. సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. అందుకోసం ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా ఈసారి ఆవిర్భావ వేడుకలకు హాజరు కానున్నారు.
మాజీ సీఎం కేసీఆర్తో సహా ఉద్యమకారులను వేడుకలకు సీఎం రేవంత్ ఆహ్వానించారు. దీంతో ఈసారి జూన్ 2 రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించనుంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఈసారి ఉదయం సాయంత్రం 2 పూటలా ఘనంగా వేడుకలను ఏర్పాటు చేశారు. జూన్ 2న ఉదయం 9:30 గన్ పార్క్లో అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాలు పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పరేడ్ గ్రౌండ్ సభలో సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి, ఉత్తమ కాంటిజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది. సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్పై అదే వేదికపై తెలంగాణ కవి అందశ్రీ, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి సన్మానాన్ని చేస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు 2వ తారీఖు జరగబోయే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ స్కేల్లో ఉండాలని చీఫ్ మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా తీసుకొని చాలా పెద్ద ఎత్తున కంటింజెంట్స్, మార్చ్ పాస్ట్, తర్వాత మన పోలీస్ అధికారులకి ఇతరత్ర అవార్డులు ప్రదానం కూడా చాలా కన్నుల పండుగ 2వ తేదీ నాడు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఆ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు జాతికి అంకితం చేస్తారు. షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది మేడం? వస్తున్నారు, ఏ విధంగా ఉండబోతుంది షెడ్యూల్? కానీ అంటే షెడ్యూల్ అనేది ఆల్రెడీ ఫైనలైజ్ చేయడం జరిగింది. జనరల్గా ఈ సెరమోనియల్ ప్రోగ్రామ్స్కి మినిట్ టు మినిట్ అంటే ఎవ్రీ మినిట్ షెడ్యూల్ తయారు చేస్తాం. ఒక్క నిమిషం కూడా గ్యాప్ కానీ డిలే కానీ జరగడానికి. సో 10 o'clock పక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. మన జాతీయ జెండా చీఫ్ మినిస్టర్ గారు ఎగరవేయడంతో 10 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా